డ్రగ్స్ పై పార్ట్ 2 స్టార్ట్ చేశారు. దీంట్లో స్పెసిఫిక్గా టెస్టింగ్ జరుగుతుంది. అది కూడా ఆ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనేది మన విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్లో మన సస్పెక్ట్ షీట్స్, కేడీ షీట్స్, ఎల్లో షీట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసి దీంట్లో మొదటిసారి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని రిహాబిలిటేషన్ కో లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న ఉపాధియో లేకపోతే కలెక్టర్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వాళ్ళకి ఒక దారి చూపించడం జరుగుతుంది. అదే ఎవరైతే ఇలా రిపీట్ అఫెండర్స్ అవుతారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వాళ్ళ మీద పిట్ NDPS కేసు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో మీడియాతో మా అపీల్ ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి దగ్గరికి వెళ్ళాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే ఎలా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుందో అదే విధంగా నైట్ రౌండ్స్ ఉన్నప్పుడు పెట్రోలింగ్ కానీ నైట్ వెహికల్ చెకింగ్ చేయనప్పుడు ర్యాండమ్ గా డ్రగ్ కిట్స్ కూడా మా టీమ్స్ కియడం జరుగుతుంది. సో ర్యాండమ్ గా చెకింగ్ జరుగుతుంది. అప్పుడు ఎవరైనా పాజిటివ్ దొరికితే ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కాబట్టి ఇమీడియట్ గా రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మనం డ్రగ్స్ వద్దు అనేది విజయవాడని డ్రగ్ ఫ్రీ సిటీగా తీసుకుపోవాలని మా కోరిక. దానికి మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ.